హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తాతయ్య. ఇప్పుడు మన టాపిక్ పోలికలు వద్దు. పోలికలు వద్దు. నీలో ఉండే శక్తిని మేల్కొల్పు. నీ దారి రహదారి అవుతుంది. పోలికలు వద్దు, నీ దారి రహదారి. కాబట్టి నీ శక్తిని, నీలో ఉండే శక్తిని ఉపయోగించుకో, పైకి రావడానికి ప్రయత్నం చేయి. ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. పోలికలు వద్దు అన్నాం. పోలికలు అంటే ఏ పోలికలు అనేది కావాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరిని తీసుకుందాం, వాళ్ళతోనే మొత్తం మన టాపిక్ కంప్లీట్ చేద్దాం. రాము, శ్యామ్. ఈ రాము అనేవాడు చాలా బీదవాడు. చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగాడు, చదువుకున్నాడు, ఒక బీటెక్ కంప్లీట్ చేశాడు. శ్యాము రాము యొక్క స్నేహితుడే, కానీ అతనిలాగే ఇతను కూడా ధనవంతుడు. అతనిలాగే ఇతడు మరి ఇతని వరకు అయితే ధనవంతుడు, అతనేమో బీదవాడు. ఇతను చాలా ఉన్నతంగా చక్కగా భావాలతో పెరిగాడు అందరి మధ్య. అతనికి కమ్యూనిటీలో పెరిగాడు. ఇతను ఎప్పుడు కూడా రిచ్గా ఆలోచన చేస్తూ ఉన్నాడు. అతను తనలో ఉండే శక్తి మేరకు, తన చుట్టూ ఉండే అవకాశాల మేరకు, తన చుట్టూ ఉండే మనుషుల యొక్క భావాల మేరకు, ఆలోచనల మేరకు, తన ఆలోచనల మేరకు ఆలోచన చేస్తున్నాడు ఈయనేమో. ఇక్కడ మనం కంపేర్ చేస్తే ఇద్దరు పైకి వచ్చారు. శ్యాము ఉన్నత ఉద్యోగి అయ్యాడు, మంచి కలెక్టర్ అయ్యాడు. మరి ఇక్కడ చూస్తే రాము ఏమీ కాలేక సతమతం అవుతూ ఎప్పుడూ కూడా తన ఫ్రెండ్స్ని పోల్చుకుంటూ బాధపడుతున్నాడు. ఎలాంటి పోలికలు పోల్చుతున్నాడు అనుకుంటాడు. నేను అతను ఒకే చదువు చదివాము, కానీ నేను బీదవాడు, అతను ధనవంతుడు. అందుకే వాడు చాలా ఉన్నత స్థితిలో వెళ్ళాడు. అతనికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, నాకు అవకాశాలు లేకపోయినాయి. అతనికి సహాయం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, నాకు సహాయం చేసేవాళ్ళు లేకపోయారు. నాకు ఎవరైనా కానీ ముందు వెళ్దామని అడిగితే ముందుకు వచ్చేవాళ్ళు లేకపోయారు. అతనికి చాలామంది ముందుకు వచ్చారు. నేను ఇంతే, నా తెలివి ఎంత ప్రయత్నం చేసినా నేను గొప్ప ఉద్యోగాన్ని తీసుకోలేకపోతున్నాను. అతని యొక్క పలకబడితో, అతని తెలివితేటలతో పైకొచ్చాడు. నేనింతే, నాకు చేత కాదు, నా చుట్టూ ఎవరూ లేరు, నాకు ఆస్తి లేదు, నాకు ఐశ్వర్యాలు లేవు అనుకుంటూ సమాజం మీద, తన యొక్క శక్తి మీద, తన ఆలోచనల మీద, తన భావాల మీద, ఉద్రేకతల మీద, ఇవన్నీ కూడా ఆత్మవిశ్వాసం తగ్గిపోవడానికి, ఆత్మబలం తగ్గిపోవడానికి ప్రయత్నం చేస్తూ రోజు రోజుకి మానసికంగా వీక్ అయ్యాడు. ఎవరు? రాము. అదే శ్యామ్ ఏం చేశాడు? చక్కగా ఉపయోగించుకున్నాడు అన్ని అవకాశాలు. తను ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచన చేశాడు. ఖచ్చితత్వం ఉంది, ఒక స్థిరత్వం ఉంది, ఒక బర్నింగ్ డిజైర్ ఉంది, ఒక డెస్టినేషన్ ఉంది, ఒక చక్కగా ఆలోచనలు ఉన్నాయి. అతను ఇన్వాల్వ్ అయ్యాడు, ఏదైనా కానీ చేయాలంటే కమిట్మెంట్ అయ్యాడు. అందరి బలాన్ని ఉపయోగించుకున్నాడు, అందరి సహాయాన్ని తీసుకున్నాడు, చక్కగా ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు. ఇతను అలాగే ఉండేసరికి ఒకసారి ఇలాంటి పోలికలతో బాధపడుతుంటే చిన్ననాటి స్నేహితులంతా కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు, క్లాస్మేట్స్ అంతా కూడా. ఆ శ్యాము కూడా రామును కూడా ఇన్వైట్ చేశాడు. రాము వచ్చాడు. అందరూ కలిసి గొప్పటి మీటింగ్ జరుగుతుంది. అయిన తర్వాత అతి కుచేనిలాగా, శ్రీకృష్ణ పరమాత్మ కుచేనిలాగా ఈయన ఆ రాము అనేవాడు చాలా చక్కటి స్నేహితుడు కాబట్టి రాము ఇటు రారా, మన ఇద్దరం కాఫీ తాక్కుంటూ మాట్లాడుకుందామని పిలిచాడు.
కానీ మాట్లాడుతూ నీకేమిరా, దర్జాగా ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయావు, చాలా ఉన్నతంగా ఉన్నాడు, చక్కగా గొప్పగా ఉన్నావు అంటున్నాడు. అరే, అది పోల్చేది వద్దురా, నేను చెప్తా ఎనిరా, నువ్వు పోల్చొద్దమ్మా. అలా పోల్చుకోకుండా నీలో ఉండే శక్తిని గ్రహించు, నీ చుట్టూ ఉండే అవకాశాలని గ్రహించు, అద్భుతంగా నీ యొక్క స్వాట్ని అనాలిసిస్ చేసుకో. నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ బలాలేంటి, నీ వీక్నెసెస్ ఏంటి, నీకుండే అడ్డంకులు ఏంటి. నేనున్నాను, నీకు సపోర్ట్ నేను చేస్తాను ఇప్పటి నుంచి. కాబట్టి ఆ దిశగా నువ్వు ప్రయత్నం చెయ్యి, ఖచ్చితంగా నీకు గెలుపొచ్చే మార్గము ఉంటుంది అని చెప్పడంతో రాములో ఎక్కడో ఒక చిరు ఆశ అలాగా తలుక్కన మెరిసింది. నాకు నా ఫ్రెండ్ ఉన్నాడు, సహాయం చేస్తాడు అని ఒక ధైర్యంతో, భరోసాతో మళ్ళా మొదలుపెట్టాడు. చక్కటి ఇంటర్వ్యూలకు వెళ్ళాడు, తనలో ఉండే బలాన్ని తెలుసుకున్నాడు. నేను కూడా శ్యాములాగా గొప్ప చదువు చదివాను, బీటెక్ చదివాను, అన్నీ కూడా నేను అటెండ్ కాగలను, నాలో కూడా టెక్నాలజీ ఉంది, అలాగ పాజిటివ్ ఆలోచనలు చేసుకుంటూ వచ్చాడు. అతనిలో ఉండే మనస్తత్వాన్ని మార్చుకున్నాడు, యాటిట్యూడ్ని మార్చుకున్నాడు, అతనిలో ఉండే క్యారెక్టర్ని మార్చుకున్నాడు. అంతే, అతను గొప్ప వాడు కావడానికి అవకాశాలు ఎన్నో వచ్చాయి. ఏంలాగే ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అతి తక్కువ టైంలోనే అందరితోనూ గొప్పవాడు అనిపించుకున్నాడు. చూసారా? కాబట్టి ఎప్పుడూ కూడా మనమంతగా మనమే బాధపడుతూ ఉండే కన్నా గొప్ప సలహాలు తీసుకొని ఉన్నత స్థితికి పోవడానికి ప్రయత్నం చేస్తే మనలో ఉండే శక్తి మనలో మేల్కొల్పుతుంది, మనం ఉన్నత స్థితిని చేరుకుంటాము అని చెప్తూ ఈ చిన్న సందేహం మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని మరొక్కసారి కోరుకుంటూ, మిత్రులారా, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.